నమస్కారం. నా పేరు గండూరి కృపాకర్. నేను గత 25 సంవత్సరాల వస్త్ర వ్యాపారాల రంగంలో సుదీర్ఘ అనుభవంతో మన సూర్యాపేట పట్టణంలో ఎంజీ రోడ్ రిలయన్స్ ట్రెండ్స్ పక్కన గండూరి షాపింగ్ మాల్ ను ప్రారంభించిన విషయాన్ని మీకు తెలిసింది. మా వద్ద శారీస్, డ్రెస్ మెటీరియల్స్, షూటింగ్ రెడీమేడ్ అన్ని కూడా మీకు తక్కువ ప్రైస్ లో మేము అందిస్తున్నాం. హోల్సేల్ ప్రైస్ లకే మీకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మా వద్ద మీరు ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీని మరియు ప్రైజెస్ ని కంపేర్ చేయండి. మీకు తక్కువ ఉన్నది అని అనిపిస్తేనే మా దగ్గర పర్చేస్ చేయండి. విద్యా వైద్యాన్ని ఇదంతా తెలిసిన విషయమే. గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో బడులు పెట్టి ఎంతమంది టీచర్లను గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిపెట్టే భగవంతుడు ప్రతి వ్యక్తికి ఒక జ్ఞానాన్ని ప్రసాదించాలంటే అతను ప్రతి పల్లెకు ప్రతి వ్యక్తి కాడికి మీరు తిరగలేనని ఆ గ్రామానికి మన ఉపాధ్యాయులను పంపించి ఆ దేవుడు ఆ విధంగా ఉపాధ్యాయులను పంపిన ఆ దేవుడి ప్రతిరూపాలుగా మనం ఉపాధ్యాయులుగా చక్కని నడత, చక్కని భాష, చక్కని విజ్ఞానాన్ని అందించడం అనేది మన బాధ్యతగా, ఒక కల్చర్ని నేర్పడం అనేది మన బాధ్యతగా ఇచ్చారు. ఈ ఎక్స్ట్రా కరికులంలో పాల్గొన్న వాళ్ళు మాత్రమే ఇవాళ ఖచ్చితంగా స్టేట్కి కానీ నేషనల్ కానీ సెలెక్ట్ అయిందనేది నగ్న సత్యం. సో ఉపాధ్యాయులుగా మేము స్కూల్లోకి వచ్చినప్పుడు కానీ లేదా మీరు స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఈ విద్యా వైద్యాన్ని ఏదైతే మేము ఇవ్వాలని ఎప్పుడైతే అనుకున్నామో దీనికి ఆ యొక్క గౌరవంతో ఉపాధ్యాయ వృత్తిలో మీరు ఎన్నో ఏళ్ళ నుంచి సేవలు అందిస్తున్న మిమ్మల మచ్చుతునుకగా కొందరిని గుర్తించి ఒక చిరు సన్మానం ఏర్పాటు చేయాలని గౌరవ అధ్యక్షులు మిర్యాల సుధాకర్ గారు వారి యొక్క చొరవతోటి వారి టీము వీళ్ళందరూ కూడా జోన్ చైర్మన్ గారు అయితేనేమి, రీజనల్ చైర్మన్ గారు అయితేనేమి, మా అందరికీ పెద్ద లైన్ ఐ హాస్పిటల్ చైర్మన్, ఎక్స్ఎమ్మెల్యే గోపాల్ గారు, వీళ్ళందరూ కూడా ట్రెజరర్ అనంతరాములు గారు, సెక్రటరీ లక్ష్మయ్య గారు, వీరే కాక సీనియర్ డిస్ట్రిక్ట్ డైరెక్టరు యామ రామూర్తి గారు, రవీందర్ రెడ్డి గారు, తర్వాత మన వాసవి యూత్ లీడర్, తర్వాత వెంకటరామరెడ్డి గారు బెస్ట్ టీచర్ అవార్డీ గవర్నమెంట్ చేతుల. ఈ విధంగా ఈరోజే నిన్న వాళ్ళ పేపర్లో చూసిన సార్ను చక్కని వచ్చింది వెంకన్న సార్ను. ఈ విధంగా కార్యక్రమాలను గుర్తించి సమాజమే మనకు చేస్తుంది. కాబట్టి అందరికీ కూడా ఈరోజు వచ్చిన లయన్స్ క్లబ్ బెస్ట్ టీచర్స్ అందరికీ కూడా క్లబ్ ద్వారా బెస్ట్ టీచర్ అవార్డు పొందుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇక్కడికి కోరగానే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిర్యాల సుధాకర్ గారు, వారి యొక్క బృందానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లయన్స్ సర్వీస్ చేసినటువంటి అందరికీ మరియు పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దాంట్లో చాలామంది వక్తలు ఈరోజు యొక్క ప్రత్యేకతని తెలియజేశారు. నిర్విరామంగా దాదాపుగా 52 సంవత్సరాల నుంచి క్లబ్ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానం చేయడం అనేది చాలా చిన్న విషయం ఏమీ కాదు. ఈ రోజుల్లో ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమిస్తూ ఇక్కడ ఉపాధ్యాయులు గుర్తించి వాళ్ళకి సన్మానం చేయాలని కోరుకోవడము చాలా చక్కటి కార్యక్రమంగా భావిస్తున్నాను. ఉపాధ్యాయులు అనేది మనం చెప్పుకుంటాము జాతి నిర్మాత అని చెప్పేసి. ఈ జాతి యొక్క భవిష్యత్ అంతా కూడా తరగతి గదిలోనే నిర్మించబడుతుందని చెప్పేసి ఎంతోమంది మేధావులు చెప్పారు. దానికి అనుగుణంగానే ఉపాధ్యాయులు వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకున్నా ఒకప్పుడు ఒక 20-25 సంవత్సరాల క్రితము ఇందాక లక్ష్మారెడ్డి గారు అన్నట్టు వెంకటరామరెడ్డి గారు అందరూ అపాయింట్ అయినప్పుడు చూస్తే
విద్యా వ్యవస్థ అనేది ఒక రకంగా ఉండేది. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ అనేది ఎన్నో సవాళ్ళతో కూడి ఉన్నది. ఈ సవాళ్ళను అధిగమిస్తూ గవర్నమెంట్ తెస్తున్నటువంటి కొత్త పథకాలని లేదా కొత్త ప్రణాళికల్ని అమలు పరుస్తూ మళ్ళీ యథావిధిగా విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దడం అనేది కొంచెము ఛాలెంజ్గా ఉంది. 7-8 సంవత్సరాల క్రితం కొప్పోల్ స్కూల్లో పనిచేసిన నేనప్పుడు అప్పుడు బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయి. నేను వాటిని గ్రీన్ బోర్డ్స్గా చూడాలన్నా మన స్కూల్కి వెళ్ళగానే కొన్ని అనుకుంటాం. బ్లాక్ కాదు గ్రీన్ బోర్డ్స్ ఉండాలి అనుకుంటాం, కంప్యూటర్ ఉండాలి అనుకుంటాం. ఇవన్నీ అనుకుంటే మరి ఎట్లా ఏం చేయాలంటే మా క్లాస్మేట్స్ ఉన్నారు, సర్వే క్లాస్మేట్స్, వాళ్ళతో మాట్లాడి కొన్ని కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో అంటే మనకు కూడా ఖర్చు అవుతుంది కొంత, మనం కూడా చేయాలి. వాళ్ళు ఒక 70,000 రూపాయలు పంపించింది సార్ 8 సంవత్సరాల క్రితం. మా స్కూల్కి 5-6 ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్, అదొక డిస్ట్రిక్ట్ పేపర్లో ఇన్స్పిరేషన్స్ కొరకు సెంటర్లో మొత్తం ఉమ్మడి అలా అంటే 70,000 రూపాయలతో గ్రీన్ బోర్డ్స్, తర్వాత ప్రొజెక్టర్, కంప్యూటర్ ఎంత ఉపయోగం అంటే కంప్యూటర్ లేదా సార్ స్కూల్లో ఏమాత్రం నడవాలి. అలాంటి కార్యక్రమాలు చేసాం. రీసెంట్గా ఈ బాలసింగారం హై స్కూల్ పోయిన తర్వాత పిల్లలందరూ కింద కూర్చొని పరీక్షలు రాస్తారు. 3 ఏళ్ళు ప్రోగ్రామ్ అని చెప్పినాం కదా, రాస్తుంటే ఆ ఫోటో మా సర్వే స్కూల్ దగ్గర మన సురేంద్ర మోహన్ గారు, పురా వెంకటేశ్వర గారు వాళ్ళ సర్వే అయితే ఒక ఫోటో పెట్టి ఒక ఆయన నెగిటివ్ కామెంట్ చేసింది. ఏమనంటే విద్యార్థులను కింద కూర్చోబెట్టి పరీక్షలు రాపిస్తున్న రాపిస్తే టీచర్ అని పెట్టి ఆయన పెద్ద మేధావి. ఆయన ఇంట్లో కూర్చుంటేనే 2 లక్షలు వస్తుంది కదా. మీరుండి ఏమన్నా అంటే అన్న అంటాను, అన్న మీరు ఒక 2 చైర్లు మాకు డొనేట్ చేయండి మా స్కూల్కి, అదే ఉంది ఈ పిల్లల్ని కూర్చొని కూర్చోబెట్టి రాపిస్తారు అంటే పైసలు లేవని పెట్టి ఎమోజీ ఉంటుంది కదా, లేవని పెట్టి 2-3 గంటల తర్వాత ఒక సీనియర్ 79 బ్యాచ్ అది 89 బ్యాచ్ ఫోన్ చేసి ఎక్కడన్నా ఒక చైర్కి ఎంత అవుతుందో నేను కనుక్కొని చెప్తా అన్నా అంటే 800 అవుతుంది అంటే నేను 2 చైర్లు డొనేట్ చేస్తాను కానీ ఏమంటే డబ్బులు. అదే విషయాన్ని గ్రూప్లో పెడితే వితిన్ 24 hours 39 చైర్స్కి అమౌంట్ వచ్చింది. వితిన్ ద 24 hours నేను ఆయన థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎందుకంటే ఆ నెగిటివ్ కామెంట్ వల్ల సాధ్యమైంది. ఈ విధంగా ఇంకొక స్టూడెంట్కు బాసర్లో ఐఐటీలో సీట్ వచ్చింది. కానీ వాళ్ళు చాలా పట్టుకోండి. వెంకటరామరెడ్డి గారు, సౌరవ్ సత్యనారాయణ గారు వచ్చి మా ఇద్దరికి కూడా డేట్ ఆఫ్ బర్త్ 3-2-60 వెంకటరెడ్డి గారికి కానీ మీ ఇద్దరు అపాయింట్ సభ్యులకు లాస్ట్ సన్మానం చేయడానికి మా ఆర్సీ గారు ఎవరు హరిసారికి మానసింగ్ గారు స్కూల్ అసిస్టెంట్ మండే ఫోటో లేదు రండి
టీచర్ కాబట్టి ప్రజలుగా నెక్స్ట్ వెంకన్న సార్ వెంకన్న సార్ బావగారు అరే సార్ రండి Gracias.